ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాథ, సకలం నీవేగా, సన్నుతింతును అనునిత్యము. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నివసింపగోరి, మాకై మరల రానుంటివి. నీక సాధ్యమిది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడవు, సర్వలోకనాథ, సకలం నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. తండ్రి అయిన దేవుడా మీకు స్తోత్రం. మన పితరుల దేవుడా మీకు స్తోత్రం. సర్వలోకమునకు దేవుడా మీకు స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు నీవే, మీకు స్తోత్రం. భూమి ఆకాశముల దేవుడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. లూకాసు వార్త 18వ అధ్యాయము 40వ వచనము. ఈ వాక్య భాగమునందు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువారు యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుక్కుంటూ ఉండి ఉన్నాడు. ఆ జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడికి చెప్పుడు వినపడగానే ఏమని అడిగినప్పుడు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని అందరూ కూడా అతనితో చెప్పడం జరిగింది. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని తాను తెలుసుకుని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఊరకుండమని పక్కనున్న వారందరూ, ముందు నడుచుండిన వారు, వెనకున్నవారు అందరూ గద్దించినా కానీ మరి ఎక్కువగా కేకలు వేస్తూ, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు, యేసు ప్రభువారు ఒక సామాన్య మానవుని పిలుపు విని, ఇక్కడ వాక్య భాగమందు అంతట యేసు నిలిచిపోయాడండి. ఎంత ప్రేమ యేసు ప్రభువారికి. ఆయన ఎంతో బిజీగా వాక్య పరిచర్య చేస్తూ తన తండ్రి రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఊరు వాడలా తిరుగుతూ ఉన్న సమయమందు సామాన్యమైన ఒక మనిషి, పాపి అయిన వాడు పిలిస్తే తాను నిలిచి ఆగిపోయి తన అవసరతను అక్రతను తీర్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాము. అవునండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు ప్రార్థించినప్పుడు అడిగినదల్లా పొందుకున్నారని నమ్మక మాత్రం ఉంచండి, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని. ఎంత చక్కటి ధైర్యాన్ని, ఎంతటి చక్కటి అభయాన్ని, ఎంతటి చక్కని ఆశీర్వాదాన్ని, చక్కటి సహకారమును మనకి దేవుడు అందిస్తున్నాడు. మనం గ్రహించుకుని ప్రభు వారి పాదముల చెంత చేరి, అలనాడు ఆ గుడ్డివానికి కన్నులు ఇచ్చినటువంటి దేవుడు నేరు పాపపు స్థితిలో మునిగిపోయిన మనలను కూడా లేవనెత్తి మనకు సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు కనుక ఆయన కృపను పొందుకుందాం, ఆయన పాదాలు పట్టి వేడుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, స్వస్థపరిచే యెహోవా, నీ ఘననామానికి వందనాలు. నీ రెక్కల కింద ఉన్నటువంటి ఆరోగ్యమును మాకును దయచేసి, పాపి అయిన మా విజ్ఞాపన ధ్వని ఆలకించి మాకు నీ నిత్య సహాయం అందించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.